నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఈరోజు 2 ఏప్రిల్ 2025. ఈరోజు నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ క్లోజ్ అయింది. ఈరోజు ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఓపెనింగ్ తర్వాత కంటిన్యూస్గా అప్పర్ సైడ్ చూసాం మనం, ఎక్కడ చిన్న హెవీ డెంట్ కనపడలేదు మనకి మార్కెట్లో. సో ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. నిన్న భారీ ఫాల్ తర్వాత ఈరోజు కొంత రీట్రేస్ అయింది ప్రైస్. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉంది టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, దాదాపుగా 7% పెరిగింది. తర్వాత జొమాటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, టెక్ మహేంద్ర, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది బీఈఎల్, 3.29% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్, హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డి ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది మనం నిన్న అనుకున్న లెవెల్సే. 23,180 మన కీ లెవెల్, అది సపోర్ట్ లాగానే ఉండొచ్చు అనుకున్నాం నిన్న వీడియోలో కూడా. సో లెవెల్ నిన్న స్లైట్గా క్లోజింగ్ టైంలో కొంచెం డౌన్కి వచ్చింది, కానీ ఓవరాల్గా చూస్తే మనకి ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగానే తీసుకున్నాం మనం. సో ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఓపెనింగ్ దానికి దగ్గరలోనే ఓపెన్ అయింది. సో క్లోజింగ్ 23,332 దగ్గర క్లోజ్ అయింది. సో ఈవెంట్ ఈరోజు. సో ఈవెంట్ తర్వాత రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. అదే గ్యాప్ అప్ అన్న ఉండొచ్చు, లేదా గ్యాప్ డౌన్ కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఉండి 23,180 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఉన్నా గ్యాప్ డౌన్ ఉన్నా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉంటే, నార్మల్గా ఓపెన్ అయితే అవసరం లేదు, బట్ హ్యూజ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేసి మనం పొజిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు హైయర్ లెవెల్లో 23,380 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 23,600 వరకు వెళ్ళొచ్చు హైయర్ సైడ్. మోరోవర్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది, వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాషియస్గా ఉండాలి. అండ్ డౌన్ సైడ్ మనకి 23,180 బ్రేక్ అయితే 23,120 దగ్గర సపోర్ట్ ఉంది. దెన్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం 23,980, 23,940 ఈ లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం అనుకున్న లెవెల్సే, నిన్న కూడా ఇవే లెవెల్స్ అనుకున్నాం మనం. నిన్న వీడియోలో అక్కడే సపోర్ట్ తీసుకుంది. 50,962 ఎగ్జాక్ట్లీ ఓపెన్ అక్కడే అయింది. సో నార్మల్గా ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళింది. మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం 51,425. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ని టెస్ట్ చేసి అక్కడి నుంచి కిందకు వచ్చి 51,348 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈరోజు నిఫ్టీలో గమనిస్తే, ఓవరాల్గా మార్కెట్లో గమనిస్తే మనకి బ్యాంక్ నిఫ్టీనే ఎక్కువ సపోర్ట్ చేసింది నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళటానికి. ఎందుకంటే 1% బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, నిఫ్టీ మాత్రం 0.7% మాత్రమే పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 520 పాయింట్స్ పాజిటివ్, నిఫ్టీలో 166 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం దీంట్లో అప్రోచ్ ఒక న్యూట్రల్ అప్రోచ్తోనే ఉండొచ్చు. ఎందుకంటే లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు. అగైన్ మనకి 50,960నే సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ 50,960ని బ్రేక్ అయితే మాత్రం 50,445 ఆర్ 450 లెవెల్స్కి రావచ్చు. ఇది మంత్లీ పివోట్, ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఇది. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బిగ్ ర్యాలీ తర్వాత ఇది రీట్రేస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ రావాలంటే ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయాలి. అప్పటి వరకు కొంత కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆప్షన్స్లో ఎవరైనా ట్రేడ్ చేస్తే ఒక న్యూట్రల్ స్ట్రాటజీని ఫాలో కావచ్చు. బ్యాంక్ నిఫ్టీ మనకి వీక్లీ ఆప్షన్స్ లేవు, మంత్లీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. సో టైం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి టైంలో మనం మార్కెట్ కాస్త స్టెబిలైజ్ అవుతుంది, లేదా కొంత సైడ్ వేస్లోకి వెళ్తున్నప్పుడు ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఏదైనా ప్లాన్ చేసి దాంట్లో చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి నిన్న అనుకున్న లెవెల్స్ ఇవి కూడా 76,250 అండ్ 76,740 ఆర్ 745. ఈ జోన్లో మనం జనరల్గా పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు ఇట్లా కంజెషన్ జోన్స్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. 76,750ని క్రాస్ చేస్తే 77,750 వరకు, అంటే ఇక్కడ దాదాపుగా మనకి నియర్ అబౌట్ 1000 పాయింట్స్ గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఈ 1000 పాయింట్స్ ర్యాలీ తీసుకోవచ్చు ఇన్ కేస్ 76
740 కన్నా పైన డే క్లోజ్ అయితే. సో ఇది స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు ఈ మూమెంట్ని బట్టి. ఒకవేళ 76,260ని బ్రేక్ చేసి 250 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు. లోయర్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే 75,210 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్గా ఉన్న గ్యాప్ ఏరియాని ఫీల్ చేయొచ్చు. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది 74,600 అండ్ 74,169. సో ఇట్లా మనం లెవెల్స్ తీసుకొని ఆ లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే సెన్సెక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చాలా మంది చేస్తుంటారు. ఆప్షన్ ట్రేడింగ్లో చాలా మంది నష్టపోతుంటారు. సింపుల్ రీజన్ ఎందుకు నష్టపోతారంటే ప్రాపర్ లెవెల్స్ పెట్టుకోకపోవటం, ఇంకొకటి ఆ లెవెల్స్ దగ్గర ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేయకపోవటం, ఈ రెండుతోనే ఎక్కువగా నష్టపోతారు. ఇంకొకటి ఎప్పుడు కూడా మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు అదే బయ్యర్గా ఉన్నప్పుడు ఎట్ ద మనీకి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైస్, స్ట్రిక్ట్గా ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అయినా తీసుకోవచ్చు, దానికి నియరెస్ట్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ అన్నా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దూరంగా ఉన్న స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా మనం. ఇంకొకటి ఆప్షన్స్లో వీక్లీ ఆప్షన్స్ కన్నా మనం మంత్లీ ఆప్షన్స్లోనే ప్రాపర్గా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చేస్తే ఆప్షన్స్లో కూడా మనకి మనీ వస్తాయి. వీక్లీ ఆప్షన్స్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి టైం డికే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియం తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో బెటర్ మంత్లీ ఆప్షన్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాపర్గా ఆప్షన్ ప్రీమియంని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారమే ఫాలో అయితే మనకి ఆప్షన్స్లో కూడా మనీ వస్తాయి. అయితే ఈ ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు, టెక్నికల్ లెవెల్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఏంటి, మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలా, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 7th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్గా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెంటర్షిప్ 100 days మెంటర్షిప్ అనేది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 7th April నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.